హాయ్ హలో నమస్తే అండి. నేను లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. మాది కోరిన ప్రణయం పార్ట్ 186తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు రిక్వెస్ట్, లైక్స్, హైప్స్ మర్చిపోవద్దు అని ఇచ్చేయండి యార్. ఇకపోతే కథలోకి వెళ్ళిపోదాం. దక్ష్ హోటల్కి రాగానే కారు ఆపుతాడు. ఇంకా ఈ హోటల్కి ఇంకో 5 నెలలు రావాల్సి వస్తుంది కదా అని అంటుంది భూమి నవ్వుతూ. తప్పదుగా మరి, అసలు ఒక గెస్ట్ హౌస్ తీసుకుందామంటే మంచిదేది కుదరడం లేదు అంటాడు. కార్ కీస్ అక్కడున్న అతనికి పార్కింగ్ చేయమని ఇచ్చేసి. కానీ ఫస్ట్ నుంచి ఇదే హోటల్లో అదే రూమ్ అదే కార్ బుకింగ్ మాత్రం బాగా చేస్తారు అంటుంది లిఫ్ట్లోకి వెళ్తూ. లిఫ్ట్లోకి వెళ్ళిన మరుక్షణమే భూమిని దగ్గరికి లాక్కొని గట్టిగా హత్తుకుంటాడు దక్ష్. రెండవసారి ఇన్ని రోజులు ఇద్దరూ దూరంగా ఉండడం. ముస్సోరీ ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఒకసారి నెల రోజులు అస్సలు కలవడం కుదరలేదు. తను విలేజ్ ట్రైనింగ్లో ఉండడంతో ఎవ్రీ వీక్ దక్ష్ వచ్చేవాడు. ఒకవేళ ఒక వారం అవ్వకపోయినా ఒక పూటకైనా వచ్చి కాసేపు తనతో టైం స్పెండ్ చేసి వెళ్ళిపోయేవాడు. ఇన్ని రోజులు దూరంగా ఉండడం అది ఇద్దరికీ కష్టంగానే అనిపించినా తప్పలేదు. లిఫ్ట్ ఓపెన్ అయ్యే వరకు అలాగే ఇద్దరు మౌనంగా ఉండిపోతారు. రూమ్లోకి వెళ్ళగానే ఆ కౌగిల్ని కంటిన్యూ చేస్తూ ఇన్ని రోజులు మిస్ అయిన ఫీలింగ్ అంతా పోగొట్టుకుంటూ ఇద్దరూ అలాగే మౌనంగా ఉండిపోతారు 5 నిమిషాల పాటు. 5 నిమిషాల తర్వాత భూమి నుదురు మీద ముద్దు పెడుతూ హ్యాపీ అని అడుగుతాడు. హా అంటూ దక్ష్ గుండెల మీద వాలిపోయి, చాలా మిస్ అయిపోయా మిమ్మల్ని. మామూలుగా మీరు అసలు రాకపోతే ఏమో కానీ ప్రతి వారం వస్తున్నారుగా, ఒక్కసారిగా ఇన్ని రోజులు రాకపోతే ఏదోలా అనిపించింది. హా, ఏదో మనకి పలుకుబడి ఉంది కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వారానికి ఒకసారి నిన్ను బయటకు వచ్చేలా చేసుకున్నాను. లేకపోతే పెళ్ళైన వాళ్ళు కూడా ఈ ట్రైనింగ్కి వస్తే మినిమం 6 నెలల వరకు దూరంగానే ఉండాలంట అమ్మాయి అని అంటాడు నవ్వుతూ. హా, తొక్కలేండి. అన్ని రూల్స్ కొంతమందికే, కొంతమందికి ఏ రూల్స్ లేవు. ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు వెళ్తున్నారో కూడా తెలీదు. నేనైనా ఓన్లీ సండే సెలవు కాబట్టి బయటకు వస్తున్నాను. వర్కింగ్ సమయాలలో కూడా ఇష్టారాజ్యంగా బయట తిరుగుతున్న వాళ్ళు ఉన్నారులేండి. గౌరవం పోతుంది కొన్ని కొన్ని విషయాలలో కొంతమంది మీద అని అంటుంది భూమి. కాబోయే కలెక్టర్ ఏవో కొత్త విషయాలు తెలుసుకున్నట్టే ఉందే అంటాడు తన ఒడిలో కూర్చోబెట్టుకుంటూ. తెలుసుకోవాలిగా మరి. సరే వెళ్ళి ఫ్రెష్ అవ్, కాసేపు బయటికి వెళ్ళొద్దాం అంటాడు దక్ష్. ఇవాళ ఎక్కడికి వద్దు, ఇలాగే ఉండిపోదాం అంటుంది దక్షిణి హత్తుకుపోయి. అసలైతే పోయిన వారం వద్దాం అనుకున్నాను నల్లత్రాజు, కానీ వచ్చిన ఉపయోగం లేదుగా నీతో నాకు అని అల్లరిగా అనగానే, అంటే మీరు నన్ను చూడాలని కాదు, అబ్బాయి గారికి కోరిక కోసమా అంటుంది చిరుకోపంగా. హా, మరి గ్యాప్ వచ్చాక ఎదురుగా మనిషి కనిపించినా మడి కట్టుకొని దూరంగా కూర్చోడానికి నేనేమైనా ఉప్పు కారం తినని మగాడినా? వచ్చినా ముట్టుకోవడానికి లేనప్పుడు వచ్చి ఉపయోగం ఏముంది చెప్పు అంటాడు నవ్వుతూ. మిమ్మల్ని అని బుగ్గ కొరుకుతూ అప్పుడు కూడా మీకు ఉండకపోదునేమో దూరంగా అంటుంది నవ్వుతూ. ఇబ్బంది పెట్టే అలవాటు నాకు లేదుగా అని భూమితో పాటు వెనక్కి వాలుతాడు. పుట్టోడు ఏం చేస్తున్నాడు? వాడిని చాలా మిస్ అవుతున్నా, తీసుకొచ్చేయాల్సింది వాడిని కూడా అంటుంది దక్షు మీసాలు పట్టి లాగుతూ. నువ్వు పాలిచ్చేదానివా అంటాడు టీజింగ్ చేస్తూ. ఇచ్చేలా చేయమని నేను అడుగుతున్నాగా అని అంటుంది అంతే అల్లరిగా. ముందు నాకు మురిపాలివ్వు, తర్వాత దాని గురించి ఆలోచిద్దాం అని భూమి పెదాలు అందుకుంటాడు దక్ష్. చాలా రోజుల విరహం తర్వాత ఇద్దరి మధ్య ఆ సాన్నిహిత్యం ఇక దూరం కష్టమంటూ సరస యుద్ధానికి తెరలేపుతుంది. అదర ముద్దుతో మొదలైన దక్ష్ పెదాలు ప్రయాణం ఆగకుండా ముందుకు సాగుతుంది. భూమి అణువణువుని తడిముద్దులతో అభిషేకిస్తూ ప్రయాణం సాగిస్తుంటే ఇష్టంగా దక్షతో పోటీ పడడం మొదలు పెడుతుంది భూమి. ఇన్ని రోజులు దూరంతో తపిస్తున్న వారి తనువుల తాపాన్ని తీర్చుకుంటూ సమయాన్ని కూడా మర్చిపోతారు ఇరువురు. డిన్నర్ సమయానికి భూమిని వదిలి ఫుడ్ ఆర్డర్ పెట్టి వెళ్ళి ఫ్రెష్ అయి రాపో అంటాడు. ఇలాగే ఉండిపోదాం అంటుంది దక్ష్ గుండెల మీద వాలిపోయి. తిన్నాక అలాగే ఉండిపోదాంలే వెళ్ళు, ఆ హాస్టల్ ఫుడ్ సరిగ్గా తినవు అని అంటాడు భూమి నుదురు మీద పడుతున్న వెంట్రుకలని సరిచేస్తూ.
ఇద్దరు ఫ్రెష్ అయి డిన్నర్ చేసేసి కాసేపు ఇద్దరి వర్క్స్ గురించి చర్చించుకున్నాక అందరి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటుంది. రోజు ఫోన్లో మాట్లాడుతూనే ఉంటావు, మళ్ళీ స్పెషల్గా నన్నెందుకు అడుగుతున్నావు అందరి గురించి అంటాడు. ఫోన్లో అడిగింది వేరు, నేరుగా అడిగి తెలుసుకున్నది వేరు అంటుంది భూమి. ఇంక చాలే, నువ్వు అడిగింది నేను చెప్పింది అని మరోసారి సరసయుద్ధం మొదలు పెడతాడు దక్ష్. కమ్ టు ట్రైనింగ్ ప్లేస్. భూమి ఉండే రూమ్లో షీలా పక్కన ఉన్న కునాల్ భూమి మంచం వైపు చూస్తూ ఉండడం చూసి, ఎందుకు ఖాళీ మంచాన్ని చూస్తున్నారు అని అడుగుతుంది షీలా. భలే ఉంటుంది ఆ అమ్మాయి, ఒక్కసారి అలాంటి అమ్మాయితో అని అనగానే, అలాంటి ఆలోచన కూడా వద్దు మీకు. అసలు ఆమె భర్తని చూసారా ఎలా ఉంటాడో? వామ్మో, చూడడానికి హాలీవుడ్ హీరోలా ఉంటాడు, కానీ అతని చూపు చూస్తే మాత్రం వేటాడే సింహంలా అనిపిస్తాడు. కొన్ని కొన్ని కావాలని కోరుకోవడం కూడా ప్రమాదంలో పడ్డట్టే అని అంటుంది షీలా. అందుకే కదా నేను సైలెంట్గా ఉంది. ఆ అమ్మాయి వచ్చిన రోజే మనసు పీకింది, కానీ పెళ్ళైపోయింది. పైగా ఆమె భర్తను చూసి ఆగా, లేదంటే లొంగ తీసుకునేవాడిని ఏదో ఒక మెలిక పెట్టి. కానీ మనసు మాత్రం బాగా పీకుతుంది. ఏదో ఒక విధంగా అమ్మాయిని మత్తులో పడేసి తెలియకుండా చేయాలి అనుకున్నా నువ్వు సహకరించడం లేదుగా అని అంటాడు. మత్తులో కాదు, ఎందులో పడేసినా తర్వాత విషయం తెలుస్తుంది. దానివల్ల అందరం ప్రమాదంలో పడతాం. అదే కాక నాతో మాట్లాడడం ఇష్టం లేనట్టుంటుంది. అలాంటిది నేను ఇచ్చేవి తింటుందా? నేను 10 తర్వాత రాకపోతే లోపల నుంచి డోర్ లాక్ చేసుకుంటుంది. మనం అనుకున్నది అవదు, కానీ దయచేసి ఆ అమ్మాయి గురించి మాత్రం ఆలోచించకండి. పైగా ఆమె భర్త సామాన్యుడు కూడా కాదు. అతను ఆ అమ్మాయి కోసం ఎంత దూరమైనా వెళ్తాడు అనిపిస్తుంది. ఎంత ప్రేమ ఆ అమ్మాయి అంటే చూస్తున్నాను కదా అంటుంది షీలా. సరేలే, ముందు మనం అనుకున్న పని త్వరగా పూర్తి చేయాలి, సమయం దగ్గరికి వచ్చేసింది అని అంటాడు కునాల్. ఏంటో, అసలు ఇదంతా దాటుకొని మనం అనుకున్నది చేయగలమా అని అంటుంది షీలా. చేయాలి, మరి ఒప్పుకున్నాక చేయకుండా ఎలా ఉంటాం? అయినా నేను చూసుకుంటానుగా, నువ్వేం టెన్షన్ పడకు అని షీలాని అల్లుకుపోతాడు కునాల్. తెల్లవారుజామున 4 గంటలకే లేచి ఆడుతున్న కొడుకుని చూసి, పగలంతా నిద్రపోతావు, రాత్రులు మెలకుతో ఉంటావు, ఏంద్రా నీ కథ అని అద్వైత్ కొడుకు నుదురు మీద ముద్దు పెడుతూ అడుగుతాడు. చిన్న స్మైల్ ఇచ్చేసి కాళ్ళు చేతులు ఆడిస్తుంటే, నిద్ర రావడం లేదా నీకు అని అంటాడు చేతిని పట్టుకొని. కళ్ళు అటు ఇటు తిప్పేస్తూ ఒక చేతి గుప్పెటిని నోట్లో పెట్టుకొని చీకుతున్న వాడిని చూసి, ఆకలి వేస్తుందా అని అడుగుతాడు. వెంటనే తల తిప్పుతాడు నైని వైపు. ఓరిని, పట్టుమని 1 నెల రోజులు లేదు నీకు వయసు, అప్పుడే మాటలు అర్థమైపోతున్నాయా? ఆకలేస్తుంది అనగానే మీ అమ్మ దగ్గర నీ ఆకలి తీరుతుందని అర్థం కూడా అయిపోయిందా? పడుకోనివ్వవా మీ అమ్మని? రాత్రి 12 గంటల వరకు ఆడుతూనే ఉన్నావు, ఇప్పుడు మళ్ళీ ఆడుతున్నావు. ఇంకెప్పుడురా మా ఆవిడ పడుకునేది? ఒరేయ్ వినీత్గా, నీ చెల్లిని పడుకోనివ్వాలి కదా అంటాడు నవ్వుతూ. దానికి కూడా ఒక అందమైన నవ్వు విసిరేసి తల నయని వైపు తిప్పి చేతితో చిన్నగా తట్టడం మొదలు పెడతాడు. ఒక చేతి మీద పడుకొని విష్ణుమూర్తి ఫోజులో వాడు చేసే వేషాలన్నీ చూస్తూ, పుట్టుకతోటే తెలివితేటలు వస్తాయంటే ఏమిటో అనుకున్నాన్రా, నిన్ను దగ్గర నుంచి చూస్తుంటే గానీ అర్థమవడం లేదు అని కొడుకు బాధానికి ముద్దు పెడుతూ అంటాడు. నయని కదలకుండా నిద్రపోతూ ఉండడంతో మరేమనుకున్నాడో వెంటనే అద్వైత వైపుకి చిన్నగా తల తిప్పి చేతితో తడవడం మొదలు పెడతాడు. నా దగ్గర లేవు నీకు బాయ్, మీ అమ్మనే లేపుకోపో. ఓహో, నన్ను లేపమని అడుగుతున్నావా అని నవ్వుతూ, అమ్మను లేపడం ఎందుకులే అని నయని పక్కకి జరిపి పాలు ఇవ్వడానికి అనువుగా ఉండే నైటీ వేసుకోవడంతో జిప్ తీసి స్తనాన్ని కొడుకు నోటికి అందించేలోపే వాడు అందుకోవడం చూసి, హహా, మీకేం నేర్పాల్సిన అవసరం లేదురా అని నవ్వుతూ కొడుకు చుట్టూ చేయి వేసి వాడి తల మీద ముద్దు పెడతాడు. కొడుకు పాలు తాగడంతో మెలకు వచ్చిన నయని, అప్పుడే లేచాడా అంటుంది మత్తుగా. నువ్వు పడుకో, వాడే తాగి పడుకుంటాళ్లే నయని తల చిన్నగా నిమురుతూ అంటాడు. మెలకు వచ్చేసిందిగా, ఇంక నిద్ర పట్టదు. అద్దు, వీడు పగలంతా నిద్రపోతూనే ఉన్నాడు, ఖాళీగా కూర్చుంటే బోరుగా అనిపిస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను, బావగారికి చెప్పొచ్చుగా అని అంటుంది నయని. ఇప్పుడు అవసరమా నీకు? స్ట్రెస్ ఎక్కువ అవ్వకూడదు, డెలివరీ అయ్యి ఇంకా 1 నెల కూడా అవ్వలేదు, హ్యాపీగా రెస్ట్ తీసుకో, తర్వాత ఎలాగూ తప్పదు అని అంటాడు అద్వైత్.
పగలు వీడు నిద్రపోయినా నాకు పడుకోవడం అవడం లేదు. తిన్నాక పడుకోకూడదు అంటారు. అలా కూర్చోవలసి వస్తుంది. ఎక్కువ కాకపోయినా కొద్ది కొద్దిగా వర్క్ చేస్తాను. బావగారికి ఎక్కువ వర్క్ అయిపోయింది కదా! భూమి దగ్గరికి 3 వారాలుగా వెళ్ళలేదంటే అర్థం చేసుకో. నా వర్క్ కూడా ఆయన చేస్తున్నట్టున్నారు. ఆ ప్రాజెక్ట్‌లో నేను కూడా ఉన్నాను కదా! అని అంటుంది నైని. లేదులే. దానికోసం టీమ్‌లోకి ఇంకో ఇద్దరిని యాడ్ చేశాడు అన్నయ్య. ఇప్పుడు నీకు వర్క్ అంటే ఊరుకోడులే కానీ హ్యాపీగా రెస్ట్ తీసుకో చాలు అని అంటాడు. పాలు తాగి నిద్రపోతున్న కొడుకు మూతి తుడిచి సరిగ్గా పడుకోబెడుతూ. రోజు ఇటు రావడం నీకు ఇబ్బంది అవుతుంది కదా! నెలలోపే అక్కడికి వచ్చేద్దాం అనుకుంటే మూడో నెల వచ్చే వరకు ఉండమని అమ్మ అడుగుతుంది. అన్నయ్యని బాగా మిస్ అయిందిగా అని అంటుంది నైని. ఇంకెంతలే ఒక నెలేగా. అయినా నాకేమి ఇబ్బంది. వీడు పెద్దోడయ్యే వరకు ఈ ఇంటికి నేనే కొడుకుని అల్లుణ్ణి. నేనేం ఫీల్ అవ్వడం లేదులే కానీ నువ్వు కాసేపు పడుకో అని అంటాడు. వెంటనే లేచి కొడుకు పక్కన దిండు పెట్టి అద్వైత్ పక్కకొచ్చి అద్వైత్ గుండెల మీద తలపెట్టుకొని పడుకుంటుంది. అప్పుడే అవ్వదు మేడం. మినిమం 3 నెలలు దూరంగా ఉండడం బెస్ట్. ఇబ్బంది పడతావు అని అల్లరిగా అంటాడు అద్వైత్. ఛీ! నేను అందుకేం రాలేదు. నీ ప్రెజెన్స్ మిస్ అవుతున్నాను బాగా. వచ్చిన కొడుకుతోటే ఆడుకుంటున్నావు. నన్నసలు పట్టించుకుంటున్నావా? అంటుంది అలకగా. ఇప్పుడు నీ మీద కాన్సంట్రేషన్ చేస్తే మళ్ళీ ఇంకొకరు రెడీ అయిపోతారు నీ బొజ్జలో. అందుకే కొంచెం కాన్సంట్రేషన్ తగ్గించానులే అని నుదురు మీద ముద్దు పెడుతూ అంటాడు అద్వైత్. బావగారు వాళ్ళకి బేబీ వచ్చే వరకు ఇంకొకరు అనే మాటే లేదు. ఇంకో 6 నెలల వరకు వాళ్ళు బేబీకి ప్లాన్ చేయరు. భూమి కలెక్టర్గా అడుగుపెట్టాకే వాళ్ళు ఏదైనా ప్లానింగ్ చేస్తారు. అప్పటి వరకు వీడే ఆ ఇంటికి అల్లరోడు అని అంటాడు. కొడుకు చుట్టూ ఒక చెయ్యి వేసి. బాబోయ్! వీడు మహా అల్లరోడు. అన్నయ్య ఎలా కనిపించకుండా చేసేవాడు? వీడు అలాగే చేస్తున్నాడు. ఇంత లేడు అంటుంది కొడుకు బొజ్జ మీద చేయి వేసి. పిల్లలు అల్లరి చేయకపోతే మనం చేస్తామా చెప్పు? పడుకో ఇంక నువ్వు అని చిన్నగా వెన్ను నిమురుతుంటే కళ్ళు మూసుకుంటుంది నైని. మంచి నిద్రలో ఉన్న ఆద్య టక్కున కళ్ళు తెరిచి బావా అని గట్టిగా అరుస్తుంది. ఆద్య అరుపుకి ఉలిక్కిపడి లేచి ఏమైంది ఆద్య అని కంగారుగా అడుగుతాడు విజయ్. కంగారు పడకు బావా అని తన అరిచిన అరుపుకి తన నుదురు తనే కొట్టుకొని లోపల బేబీ మూవ్ అవుతుంది బావా. నాకు మెలకు వచ్చేసింది. అత్తయ్య మూవ్ అవుతున్నారు. నీకు చెబుదామని నెమ్మదిగా పిలుద్దామని గట్టిగా అరిచేశా అంటుంది మూతి ముద్దుగా పెట్టి. నిజంగానా అంటూ వెంటనే ఆద్య పొట్ట దగ్గరికి చేరి చేతిని పెట్టి చూస్తాడు. ఏ మూమెంట్ తెలియకపోవడంతో ఇప్పుడు కదలడం లేదు బావా. కానీ ఇందాక చాలాసేపు కదిలారు. నాకు మెలకు వచ్చేసింది. అది నీకు చెప్దామనే పిలిచాను బావా. అదేమో అరుపైపోయింది. బహుశా నేను అరిచేసరికి భయపడి సైలెంట్ అయిపోయారా అని అంటుంది అర్థం కాక ఆద్య. నువ్వింకా చిన్నపిల్లవ అనుకుంటున్నావా? యూనివర్సిటీకి ప్రిన్సిపల్ అయ్యావు అని అంటాడు చిరుకోపంగా. హా! మీ అందరి మాట వినడం లేదని యూనివర్సిటీ బాధ్యతలు తీసుకోమని భూమి చేత బాగా చెప్పించారుగా. ఏకంగా తీసుకువెళ్ళి నేనేదో పెద్దదాన్ని అయినట్టు ప్రిన్సిపల్ కుర్చీలో కూర్చోబెట్టారు నన్ను అని అంటుంది అలకగా. ఆద్య మూతి మీద ముద్దు పెడుతూ దాని బాధ్యతలు చూడడంలో అత్తయ్య ఒక్కతే అయిపోయింది. మరి హెల్ప్ చేయవా? అత్తయ్య తర్వాత యూనివర్సిటీ బాధ్యతలు ఎవరు చూసుకుంటారు? నువ్వు ఉండాలి కదా మరి దానికి రెడీగా. అందుకేగా భూమి గారు చెప్పారని తప్పక ఒప్పుకున్నాను. ఏదో కష్టమైనట్లు వెళ్ళి కుర్చీలో కూర్చొని రికార్డ్స్ చూడటమేగా నీ పని. అలా అనిపిస్తుందా నీకు? సరేలే పడుకో ఇంకా. తెల్లారింది బావా. ఇప్పుడు లేచి ఏం చేయాలి? ఇవాళ ఎలాగూ ఆదివారమే కదా అంటాడు విజయ్. కదా మరిచిపోయా అని అంటూ పక్కకు తిరగబోతుంటే మళ్ళీ బేబ్ మూవ్ అవడంతో బావా ఇప్పుడు చూడు అని అనడంతో పొట్ట మీద చేయి వేయగానే ఆ మూమెంట్ తెలుస్తుంటే విజయ్ కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చేస్తాయి. ఇదేంటి బావా అని కళ్ళు తుడుస్తూ చిన్నగా నవ్వుతూ అంటుంది. వెంటనే ఆద్య పొట్ట మీద ముద్దు పెట్టి త్వరగా వచ్చేయమా, నీకోసం చాలా ఎదురు చూస్తున్నా అంటాడు. అక్కడే తల చిన్నగా ఆనించి నువ్వెంత పిలిచినా ఇంకా 3 నెలల తర్వాతే వచ్చేది అంటుంది ఆద్య. తెలియడం లేదు. అలా అమ్మ మూవ్ అవుతుంటే ఆ స్పర్శ తెలుస్తుంటే ఇక్కడేదో తెలియని ఆనందం అంటాడు సరిగ్గా పడుకొని గుండె మీద చేయి వేసి చూపిస్తూ. ప్రెగ్నెన్సీ సమయంలో ప్రతి మూమెంట్ ప్రీషియస్ కదా బావా. బావా
ఈరోజు నన్ను బయటికి తీసుకువెళ్ళవా? ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది. ఎక్కడికి వెళ్దాం? అడుగుతాడు విజయ్. ఎక్కడికో ఒక చోటికి. కాసేపు అలా తిరిగేసి వద్దాం. సరే, పడుకో కాసేపు. తర్వాత లేచాక వెళ్ళొచ్చు అని ఆద్య గుండెల మీద తలవాల్చి పొట్ట మీద చేయి వేసి పడుకుంటాడు విజయ్. ఎప్పుడో తెల్లవారుజామున నిద్రించిన ప్రేమ జంట ఆదమరిచి నిద్రపోతూ ఉంటారు. 10 గంటలకి మెలకు వస్తుంది దక్షకి. టైం చూసేసరికి ఈ నల్ల త్రాచుతో ఉంటే నాకు కూడా బద్ధకం వచ్చేస్తుందిగా అనుకుంటూ తన గుండెల మీద సోయి లేకుండా నిద్రపోతున్న భూమిని నల్లత్రాచు గెటప్ అంటాడు. కాసేపు పడుకుంటా, నిద్ర వస్తుంది అంటుంది మత్తుగా. కలెక్టర్ పాప, ఇంతసేపు పడుకోవచ్చా? లే అని బలవంతంగా లేపి కూర్చోబెడతాడు. తొందరగా పడుకుంటే తొందరగా లేస్తారు. నిన్న సాయంత్రం నుంచి నన్ను అసలు వదిలేరా మీరు అని చిరుకోపంగా అంటూ ఇప్పుడు లేచి ఏం చేయాలి అంటుంది మళ్ళీ పడుకోబోతూ. పనుందిలే, మనం బయటికి వెళ్ళాలి అని అంటాడు దక్ష్. ఇప్పుడు బయటికి ఎందుకు? ఇక్కడ ఇలాగే ఉంటే మీకు ఇంత దగ్గరగా ఉండొచ్చుగా. మళ్ళీ మీరు ఇప్పుడు అల్లా రారు అంటుంది దక్ష్ మీదకి చేరిపోయి. పిచ్చి బాగా ఎక్కువైపోయింది నీకు. లేస్తావా? నేనే వాష్రూంలోకి తీసుకువెళ్ళాను అంటే మధ్యాహ్నం అవుతుంది నిన్ను వదలడానికి అంటాడు బెదిరింపు ధోరణిలో. రాక్షస్ అంటూ దక్ష బొగ్గ కొరికేసి లేచి వాష్రూంలోకి వెళ్తుంది. సురుక్కుమంటున్న బొగ్గని చిన్నగా తడుముకుంటూ వాంపైర్లా తయారైంది అని నవ్వుకుంటూ మెయిల్స్ చెక్ చేయడం మొదలు పెడతాడు దక్ష్. భూమి రాగానే తను కూడా ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసి భూమిని తీసుకొని బయలుదేరుతాడు. ఒక పెద్ద బిల్డింగ్ ముందు ఆపి దిగు అనగానే ఇక్కడికి ఎందుకు వచ్చాం అని అడుగుతుంది. చెప్తా దిగు అని ఆ బిల్డింగ్ లోపలికి తీసుకెళ్ళి మొత్తం చూపించి ఎలా ఉంది అని అడుగుతాడు. బాగుంది, బిజినెస్కి బాగుంటుంది ఇది. అంటే ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారా అంటుంది ఆశ్చర్యంగా. అన్ని మెయిన్ సిటీల్లో మన ఆఫీస్ బ్రాంచ్లు ఉన్నాయి, ఇక్కడే లేదు. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, సరైన బిల్డింగ్ దొరకలేదు. లాస్ట్ టైం నీ కోసం వచ్చినప్పుడు ఇది కంటపడింది, సో ఆలోచన ఇంప్లిమెంట్ చేశాను అంటాడు. బాగుంది, ఎప్పుడు ఓపెన్ చేస్తున్నారు? కొంచెం ఇంటీరియర్ అంతా చేయించాలి కదా, అంతా అయిపోయేసరికి ఇంకో 2-3 నెలలు పడుతుందిలే. నాకు ప్రాజెక్ట్ వర్క్ కూడా అయిపోయాక అప్పుడు ఇది ఓపెన్ చేస్తాను. ఒకవేళ నీకు ఏ సిటీలో కలెక్టర్ పోస్ట్ ఇచ్చినా ఆ సిటీకి నేను వచ్చేస్తాను. ఇంకా మన బ్రాంచెస్ ఉంటాయి కాబట్టి అక్కడి నుంచే వర్క్ చేసుకోవచ్చు అంటాడు భూమి నుదురు మీద తన నుదురు ఆనించి. మంచి ప్లాన్లో ఉన్నారు నా రాక్షస్ అని బొగ్గలు లాగుతూ అంటుంది. దక్షకి ఫోన్ రావడంతో చూస్తూ ఉండు, నేను ఫోన్ మాట్లాడతాను అని కొంచెం పక్కకి వెళ్తాడు. భూమి మొత్తం చూస్తూ కొంచెం ముందుకొచ్చి బయటికి చూస్తుండగా తను నుంచున్న బిల్డింగ్ ఆపోజిట్ బిల్డింగ్లోకి షీలా కునాల్ వెళ్ళడం కనిపిస్తుంది. వీళ్ళేంటి ఇక్కడ, అది కూడా అలాంటి బిల్డింగ్లోకి అనుకొని వెంటనే తన ఫోన్లో వాళ్ళ ఫోటోలు తీస్తుంది. కథ కొనసాగుతుంది. మరి వాళ్ళు ఎందుకు వచ్చారు ఆ బిల్డింగ్లోకి తెలుసుకోగలుగుతుందా భూమి? అసలు వాళ్ళు ఏం చేయబోతున్నారు తెలియాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి యార్, అలాగే షేర్ చేయండి. కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిసనింగ్.